అది ఇంతకుముందు చెప్పినట్లు కదా మనకి కంటిన్యూస్గా తలనొప్పి ఉంటుంది, లేదంటే తలనొప్పితో పాటు వాంతులు అవుతున్నాయి, లేదంటే ఒక్కసారి ఫిట్స్ వచ్చింది, లేదంటే కాలు చేయదని వీక్నెస్ అనిపిస్తుంది కంపారిజన్ చూసుకున్నప్పుడు. సో అలాంటప్పుడు వీ నీడ్ టు వరీ. అదొకటి. ఇంకోటి మా న్యూరోసర్జరీ భాషలో ఒక స్కేల్ ఉంటుంది, గ్లాస్గో కోమా స్కేల్ అని. సో దాని నుంచి మేము కౌంట్ చేస్తాం. అంటే ఐ ఓపెనింగ్ ఉందా, మోటార్ అని కాలు చేతులు కదిలిస్తున్నాడా లేదా, లేదంటే మాట ఎలా ఉంది. సో ఈ సౌండ్స్ని బట్టి దాన్ని గ్రేడ్ చేస్తాం, మైల్డ్, మోడరేట్, సివియర్ అని, ఆ స్కోర్ని బట్టి. సో మోడరేట్ ఉన్నప్పుడు ఒక్కోసారి సివియర్గా అయ్యే అవకాశం ఉంటుంది. సో సివియర్ హెడ్ ఇంజరీ ఉన్నప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా వేరే ఉంటుంది, అన్కాన్షియస్ ఉండొచ్చు, రెస్పాన్స్ ఉండకపోవచ్చు. సో డిఫర్. సో ఈ సిమ్టమ్స్ని బట్టి మేము చూసుకుంటూ ఉంటాం. క్లాట్ ఉండాలని రూల్ ఏం లేదు. ఒక డిఫ్యూజ్ యాక్సిల్ ఇంజరీ అని ఒక కండిషన్ ఉంటుంది, దానిలో పేషెంట్ అన్కాన్షియస్ ఉంటాడు, స్కాన్ అంతా నార్మలే ఉంటుంది. సో అలాంటప్పుడు మనం చూడాలి, దాంట్లో ఈ క్లాట్స్ ఏం లేవు కదా, మరి పేషెంట్ ఎలా ఎందుకున్నాడంటే దట్ ఈజ్ వన్ కండిషన్, డిఫ్యూజ్ యాక్సిల్ ఇంజరీ ఒకటి ఉంటుంది. దాంట్లో మనకు స్కాన్స్లో పెద్దగా ఏం కనిపించదు, కానీ పేషెంట్ మాత్రం డల్గా ఉంటాడు. సో డెఫినెట్గా మనకు క్లాట్స్ ఉండాలని రూల్ ఏం లేదు, కానీ చాలా వరకు ఉన్నప్పుడు మనం చూసుకున్నప్పుడు బ్లీడ్స్, రకరకాల బ్లీడ్స్ ఉండే అవకాశం ఉంటుంది.